నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. డీటెయిల్స్ చూద్దాం. పార్టీ ఫిరాయింపుదారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటుంది బీఆర్ఎస్. వారిపై అనర్హత వేటు వేసే వరకు నిద్రపోమంటున్నారు ఆ పార్టీ నేతలు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాభవం ఆ పార్టీలోని ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు కారణమైంది. నిన్న మొన్నటి వరకు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న బడా లీడర్లు సైతం కారు దిగేశారు. ఈ క్రమంలోనే పార్టీ మారిన దానం, కడియం, తెల్ల వెంకట్రావులపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. లేదంటే ధర్నాలు, న్యాయపరమైన పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఒకవైపు లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఈ ఫిరాయింపులు గులాబీ పార్టీకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనే పార్టీలు మారిన ఎమ్మెల్యేలను నడి బజార్లో ఉరివేయాలన్న వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద. ఎమ్మెల్యేలు కోవా లక్ష్మీ, పాడి కౌశిక్ రెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు.